లోక పాలనకై ధర్మ సంస్థాపనకై శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలెత్తాడు. అలాంటి వాటిలో దశావతారాలు ముఖ్యమైనవి. అయితే దశావతారాలు కాకుండా తన భక్తుల కోసం విష్ణుమూర్తి మరో అవతారమే హయగ్రీవ అవతారం. ఇంతకీ విష్ణుమూర్తి తల ఎలా తెగిపోయింది? లక్ష్మీదేవి తన భర్త అయిన విష్ణుమూర్తి తల తెగిపోవాలని ఎందుకు శాపం పెట్టింది? హయగ్రీవ అవతార విశేషాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం గుర్రపు తల ఉన్న హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు ఉండేవాడు. అతను కశ్యప ధనువుల కుమారుడు. హయగ్రీవుడు ఒకసారి సరస్వతీ నదీ తీరంలో ఆదిపరాశక్తిని గురించి కఠోర తపస్సు చేశాడు. మాయా బీజాత్మకమైన ఏకాక్షర మంత్రాన్ని ఘోర నిష్ఠతో జపించసాగాడు. ఆ తపస్సుకు మెచ్చిన ఆదిపరాశక్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంది. దానికి హయగ్రీవుడు తాను మరణం లేకుండా చిరంజీవిగా ఉండేటట్లు వరాన్ని కోరాడు. ఆదిపరాశక్తి అలా కుదరదు అంది. హయగ్రీవుడు కొంచెం తెలివిగా ఆలోచించి గుర్రపు మెడతో ఉన్నవాడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించేలా వరం ఇవ్వమన్నాడు. మనిషి శరీరానికి గుర్రపు మెడ ఉండే జీవి సృష్టిలో ఎక్కడా ఉండదని ఆ రాక్షసుడి నమ్మకం. ఆదిపరాశక్తి సరే అని వరమిచ్చి అంతర్ధానం అయ్యింది. ఇక అప్పటి నుండి హయగ్రీవ రాక్షసుడు సర్వలోకాలను వేధించసాగాడు. సాధు సత్పురుషులను హింసించసాగాడు. ఆ రాక్షసుడు దేవతలను ముప్పు తిప్పలు పెడుతుండేవాడు. దీంతో దేవతలంతా పరమశివుడిని శరణు వేడారు. దానికి శివుడు విష్ణుమూర్తిని ప్రార్థించమన్నాడు. అయితే ఇది జరగడానికి ముందే మహావిష్ణువు రాక్షస వీరులతో 10,000 సంవత్సరాల పాటు భీకరంగా యుద్ధం చేసి అలసిపోయాడు. విపరీతమైన అలసట కలిగిన విష్ణుమూర్తి గట్టిగా బిగించి ఉన్న శారంగ ధనుసు అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆ సమయంలో విష్ణుమూర్తిని వెతుకుతూ అక్కడికి వచ్చిన దేవతలు అతడిని నిద్రలేపటానికి జంకారు. ఎన్నేళ్లు గడిచినా నిద్ర నుండి లేవకపోయేసరికి శివుడు దేవతలకు ఓ ఉపాయం చెప్పాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనస్సుకి బిగించిన అల్లెత్రాడును తెంపగలిగితే ఆ కదలికలకు విష్ణుమూర్తికి మెలకువ వస్తుందన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒమ్రి అనే చెదపురుగును సృష్టించి ఆ వెంటినారిని కొరకవలసిందిగా చెప్పాడు. కానీ ఆ ఒమ్రి ఒక ధర్మ సందేహం వెలుబుచ్చింది. బ్రహ్మదేవ, జగద్గురువు అయిన విష్ణుమూర్తికి నిద్రాభంగం చేయమంటావా? ఎలా చేయను? నిద్రపోతున్న వారిని లేపటం, దంపతులను విడదీయడం, తల్లి బిడ్డలను వేరు చేయడం, కథాభంగం ఇవన్నీ బ్రహ్మహత్యతో సమానమైన పాపం కదా. పోని నేను ఇంత పాపానికి పాల్పడితే నాకు ఒరిగేది ఏమిటి? కనుక నేను ఆ పనిని చెయ్యను అన్నది ఒమ్రి. ఆ మాట విన్న బ్రహ్మదేవుడు అగ్నిహోత్రంలో హావిస్సును వేసే సమయంలో పక్కన పడిన దాన్ని నీకు ఆహారంగా ఇస్తాను, ఈ దైవ కార్యాన్ని చెయ్యి అన్నాడు. ఆ పవిత్రాన్నం తనకు దొరుకుతున్నందుకు ఒమ్రి ఎంతగానో సంతోషించి నేలపై ఆను ఉన్న ధనస్సు దగ్గర నారిని చటుక్కున కొరికింది. అయితే ఆ ఒమ్రి నారిని కొరకగానే దేవతలు ఊహించని విధంగా ఒక్క పెట్టిన ధనస్సు ఎగిసిపడింది. భీకర శబ్దం లోకాలన్నీ కంపించాయి. దేవతలంతా భయపడ్డారు. బ్రహ్మాండం సంక్షోభించింది. అమంగళ సూచకంగా ఉల్కాపాతాలు, మహోత్పాతాలు జరిగాయి. భూమి కంపించి పర్వతాలు కదిలాయి. సముద్రాలు ఉప్పొంగాయి. హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కలవరపడుతున్నారు. విల్లు పైకి ఎగదన్నడంతో శ్రీ మహావిష్ణువు శిరస్సు తెగి ఎగిరి ఎక్కడో పడ్డది. కొంతసేపటికి చీకట్లు విడిపోయాయి. బీభత్సం శాంతించింది. శిరస్సు లేని మొండెం కనిపించింది. అయితే విష్ణుమూర్తి తల తెగటానికి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఇచ్చిన శాపమే కారణం. అదేంటంటే ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సుందర వదనాన్ని చూసి అదోలా నవ్వాడు. ఎందుకబ్బా అని అనుకుంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా కనిపించిందా? లేకపోతే ఊరికనే ఎందుకలా నవ్వుతాడు? లక్ష్మీదేవి మనసులో కోపం బగ్గుమని తామసి శక్తి ఆమెలో ప్రవేశించింది. పట్టరాని ఆ కోపంలో భర్తను శపించింది. నీ శిరస్సు తెగి పడిపోవుగాక అని అనేసింది. ఆ క్షణాన కాలయోగం అటువంటిది. అలా లక్ష్మీదేవి శాపం కారణంగా విష్ణుమూర్తి తల తెగిపడింది. అనుకోకుండా జరిగిన ఈ దారుణానికి దేవతలు చాలా బాధపడ్డారు. ఇక చేసేది లేక దేవతలందరూ ఆదిపరాశక్తిని స్తుతించారు. వారి మొర విని ఆదిపరాశక్తి ప్రసన్నురాలైంది. దేవతలారా, చింతించకండి, ఇది దైవకార్యం. ఒక అందమైన గుర్రపుతలను తీసుకురమ్మన్నది. పరాశక్తి సూచించిన విధంగానే దేవతలందరూ కలిసి ఒక గుర్రాన్ని వధించి దాని తల తీసుకువచ్చారు. ఆ గుర్రపు మెడను దేవశిల్పి విష్ణుమూర్తి శరీరానికి అతికించాడు.
అమ్మవారితో సహా దేవతలంతా తమ జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను గుర్రంతల ఉన్న శ్రీ మహావిష్ణువుకు దారపోశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్లీ జీవం వచ్చి లేచాడు. ఆ విధంగా విష్ణుమూర్తి హయగ్రీవుడైనాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. అసుర సంహారం అనంతరం స్వామివారిని లక్ష్మీదేవి శాంతింపజేస్తుంది. అయితే ఒకసారి మధుకైటబులు అనే రాక్షసులు వేదాలను ఎత్తుకుపోయారు. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి ఆ మధుకైటబులను వధించి వేదాలను రక్షించాడు. వేదాలు జ్ఞానానికి, వివేకానికి చిహ్నాలు. ఆ వేదాలనే రక్షించాడు కాబట్టి హయగ్రీవుడు జ్ఞానప్రదాతగా భావిస్తారు. తర్వాత వేదాధిపత్యం బ్రహ్మదేవుడికి, విద్యాధిపత్యం సరస్వతీదేవికి హయగ్రీవుడు ప్రసాదించాడు. అంతేకాదు, ఒకప్పుడు అగస్త్య మహర్షి శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామిని ఉపాసించాడు. ఆ స్వామి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటే జగజ్జనని శ్రీ లలిత అమ్మవారి గూర్చి ఏమీ ఉపదేశించినా సరే అన్నాడు. అప్పుడు హయగ్రీవ స్వామి శ్రీ లలిత అమ్మవారి మంత్రాన్ని అంగన్యాస, కరన్యాస పూర్వకంగా ఉపదేశించడమే కాకుండా లలితాదేవి మహత్యాన్ని గూర్చి విపులంగా చెప్పి అత్యంత రహస్యమైన మహిమగల లలితా సహస్రనామం ఉపదేశించాడు. అలా మనమందరం ప్రతినిత్యం చదువుకునే లలితా సహస్రనామాలు కూడా హయగ్రీవుని ద్వారానే వచ్చాయి. హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ ఆయనలో సకల దేవతలు కొలువై ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. సూర్యచంద్రులు కళ్ళుగా, దేవతలు ఎముకలుగా, అష్టవసువులు పాదాలుగా, అగ్ని నాలుకగా, సత్యం వాక్కుగా, బ్రహ్మ హృదయంగా, ఇలా ఆయనలోని అణువణువు దేవతామయమని అంటారు. హయగ్రీవుడు తెల్లటి స్ఫటికం వంటి మెరుపును కలిగి ఉండి లక్ష్మీదేవిని తన ఎడమ తొడపై కూర్చోబెట్టుకుని తెల్లని పద్మం మీద కూర్చొని ఉంటాడు. హయగ్రీవుడి పై కుడి చేతిలో చక్రం, పై ఎడమ చేతిలో శంఖం, కింది ఎడమ చేతిలో పుస్తకం ఉంటాయి. కింది కుడి చేయి చిన్ముద్ర. వీటిలో తెల్లని పద్మం సమస్త ఐశ్వర్యాలకు చిహ్నం. చిన్ముద్ర జ్ఞానానికి, పుస్తకం సమస్త విద్యలకు, శంఖం సకల జగత్ సృష్టికి కారణభూతమైన నాదానికి, చక్రం అజ్ఞాన సంహారానికి చిహ్నాలు. మరి అలాంటి హయగ్రీవుని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది. హయగ్రీవుని ఆరాధన ఇంత విశిష్టమైనది కనుకే కొందరు ప్రత్యేకించి హయగ్రీవుని ఉపాసిస్తారు. అత్యంత నిష్ఠతో కూడుకున్న హయగ్రీవ ఉపాసన అందరికీ సాధ్యం కాదు కాబట్టి కనీసం హయగ్రీవ జయంతి రోజున అయినా ఆయనను ఆరాధించాలి. హయగ్రీవునికి తెలుపు రంగు పూలు, యాలకులతో చేసిన మాల, గుగ్గిళ్ళ నైవేద్యం అంటే చాలా ఇష్టం. శ్రవణ నక్షత్రం ఏ పూర్ణిమ నాడుంటే ఆ మాసాన్ని శ్రావణ మాసం అంటారు. శ్రవణం శ్రీహరి జన్మ నక్షత్రం, పూర్ణిమ లక్ష్మీదేవి పుట్టిన తిథి. ఆ రెండూ కలిసిన శ్రావణ పూర్ణిమకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నారాయణుడు హయగ్రీవుడుగా అవతరించిన ఈ రోజున ఎవరైతే లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుడిని ఆరాధిస్తారో వాళ్ళకి జ్ఞానసిద్ధి కలిగి విద్య యందు రాణించి విజయంతో పాటుగా సంపదలను కూడా పొందుతారు. హయగ్రీవుడు జ్ఞానప్రదాత. వేద విద్యాభ్యాసాన్ని కూడా హయగ్రీవ జయంతి రోజు ప్రారంభిస్తారు. అందుకే ఆ రోజు యజ్ఞోపవీత ధారణ చేస్తారు. అంతేకాదు, చాలామంది హయగ్రీవ జయంతిని శుభప్రదంగా భావించి ఆ రోజున అక్షరాభ్యాసం కూడా చేయిస్తుంటారు. ఇదండి హయగ్రీవ అవతారానికి సంబంధించిన విషయాలు. మరి హయగ్రీవుని గురించి మీకు ముందే తెలుసా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మిత్రులారా, ఈ వీడియో చేయడానికి మాకు చాలా సమయం పట్టింది, కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. అందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.